హాయ్ బ్రో, ఓటీపీ చెప్పు. ఓకే ఎక్కువ బాగుంది, అసలు మంచిగా ఉంది బ్రో. మీ లొకాలిటీ సూపర్ ఉంది. అయినా ముందు ఇక్కడ ఏం లేవు బ్రో, అసలు లొకేషన్స్ ఇవి అసలు ఏం లేకుండే. అసలు ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కూడా లేవు. కానీ ఇప్పుడు ఇంత మంచి అపార్ట్మెంట్స్ వచ్చినాయి, ఇంతమంది ఉంది, ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి. మొత్తం మట్టి మొన్నటి వరకు. ఏదైనా ఏది శాశ్వతం, రేపు మీటరైట్ పడుతుంది, ఏదైనా పడుతుంది, మొత్తం మానవ జాతే అంతరించిపోతుంది. ఏదైతే ఏంది బ్రో, ఆస్ట్రాయిడే పడాలా, లేకపోతే రేపు మళ్ళీ ఇంకో కోవిడ్, ఇంకొక వైరస్, అందరు వినాశనం. ఒకటి చెప్తున్నా, ఏది శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మొత్తం అంతమైపోవాల్సిందే. ఆ గింజ బ్రో పైసలు ఇలేదు. అదే బ్రో మొన్న ఒక అమ్మాయిని ఎక్కించుకున్న ర్యాపిడో రైడ్, అసలు ఓయో నుంచి దిగింది దానికి, అసలు అది ఇవ్వలేదు, పైసలు ఇవ్వలేదు. ఎంత 80-90 రూపీస్ ఇవ్వాలి. వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి అడుగుతానేమో, నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఆమెను అడగండి, ఆమె ఎక్కింది కదా అంటాడు. ఎట్లా బ్రో మీరు ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? అయినా ఒక అమ్మాయి డబ్బులు ఇవ్వనప్పుడు అబ్బాయిని ఇవ్వాలి కదా. నేను ఇంత నమ్మినా తెలుసా బ్రో, ఒక రోజు నేను రాత్రి అవుతుంది, మస్తు మంది ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ఎందుకు రోడ్డు మీద ఆపి డబ్బులు అడగడా అనుకున్నా బ్రో. అంతే, 100 రూపీస్ దొబ్బ పెట్టింది. అవునా, అయితే ఆ అమ్మాయి డబ్బులు కూడా నువ్వే ఇచ్చాయి. మా జగన్ అన్ననే తోపు, మీరెన్నన్నా చెప్పు అన్న, జగన్ అన్న మస్తు తోపు. నా దగ్గర పెన్ను ఉంది, కావాలా బ్రో? పెన్ను ఉంది, తీసుకుంటావా? చెప్తున్నా, మోదీ చేసిన డెవలప్మెంట్ ఉంది చూసినావా బ్రో, సూపర్ బ్రో. అసలు ఎవరి దగ్గర అంత ఇది లేదు, అంతే. మోదీదా. నువ్వేమన్నా చెప్పు. ఊకో అన్నా, కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణ డెవలప్మెంటే రాదు. అసలు మనం ఇంత ఇదే కాకపోవు. అది వేరన్నా, అది వేరు. నేను హట్టు అన్న, కొంచెం ఎక్స్ట్రా ఇస్తావా? ఈ హెచ్గా చూసి ఐఫోన్ వాడుతున్నావు, ఒక 50-60 రూపాయలు ఇవ్వడానికి ఇంత చచ్చిపోతున్నా. ఎంతైనా మేము అంటే బ్రో, నాకు ఫుల్ డబ్బులు ఉన్నాయి. కాకపోతే నేను డబ్బుల కోసం ఈ వీకెండ్ ఫ్రెండ్స్ పార్టీ ఉందని చెప్పి నేను అట్లా తిరుగుకుంటున్నా. మాకు ఫుల్ తోటలు ఉన్నాయి బ్రో, నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు. నాకు ఇంట్లో ఇక్కడ ఒక యాక్టివా ఉంది, బుల్లెట్ ఉంది బ్రో, నాకు ఫేజర్ ఉంది, డామినర్ కూడా ఉంది. అసలు నేను చాలా రిచ్ బ్రో మేము. కానీ ఎందుకు ఇంట్లో ఖాళీ ఉంటే డబ్బులు బొక్క, అట్లా బయట తిరుగుతున్నాం కదా, ఇట్లా కొన్ని డబ్బులు వేసుకోవచ్చు. అయినా నాకు మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి బ్రో. అవును, చాలా ఉన్నాయి, మీరు కూడా రండి. నేను తీసుకుపోయిందే లొకేషన్, అర్థమవుతుందా? నా మాట భయపడకు, ఏం కాదు. 50 స్పీడ్లో పోతున్నా, 100 స్పీడ్లో పోతే నేను కంట్రోల్ చేస్తాను కదా. చాలా భయపడుతున్నావు బ్రో, అంతే మా వదిలే.